జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వేడుకల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జేసీ ముగిలి వెంకటేశ్వర్లు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేడుకలు జరిగే పోలీసు కవాతు మైదానంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కళ్లకు కట్టినట్లు చూపించేలా శకటాల ప్రదర్శన ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ శకటాలు అందంగా ఉండడమే కాకుండా ప్రజలకు విజ్ఞానాన్ని, అవగాహనను కల్పించేలా తీర్చిదిద్దాలన్నారు. పోలీసు, సాయుధ దళాలు మరియు ఎన్సీసీ విద్యార్థులు సంయుక్తంగా కవాతు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జేసీ పేర్కొన్నారు. 26th జనవరిన మార్నింగ్ 8 o'clockకి జిల్లా అధికారులందరూ వారి యొక్క సిబ్బంది స్టాఫ్తో పాటు అటెండ్ కావాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ అయిపోయిన వరకు కూడా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా మీ డిపార్ట్మెంట్ సంబంధించి ఏవైతే మనం ఇప్పుడు చేయడం జరుగుతుందో వాటికి సంబంధించిన ప్రిపేర్నెస్ గురించి మీరు కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేందుకు ఒక ప్లానింగ్ తోటి మీరు మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీకు ఉన్నాయో, స్టాల్స్ కానివ్వండి, సెక్టార్లు కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి కానివ్వండి, అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయంటే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది 1 by 1. డిపార్ట్మెంట్స్ మీ యొక్క స్కీమ్స్ గురించి, మీ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్స్ రూపంలో సిపిఓ గారికి అడ్వాన్స్గా అంటే 20th లోపు మీరు సబ్మిట్ చేసినట్టయితే కన్సల్టేట్గా మన యొక్క డిస్ట్రిక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. తహసీల్దార్ కానీ లేదంటే అదర్ తహసీల్దార్స్ కూడా మనకి స్వాతంత్ర సమయంలో ఎవరంటే వాళ్ళు కూడా మీరు హామీ చేయడం తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒకసారి ఐడెంటిఫై చేయండి. దాని ఒక 3-4 మెంబర్స్ తీసుకొచ్చేస్తే మనం వాళ్ళని గౌరవించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ముందుగానే అడ్వాన్స్ వాళ్ళకి తెలియజేయాలి. కొంతమంది లోకల్గా ఉండరు, ఏదైనా హైదరాబాద్ వాళ్ళు తెలుగు ఉంటారు ఎక్కడన్నా, కానీ అడ్వాన్స్ అయితే కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. అది ఒకసారి ఐడెంటిఫై చేసి వాళ్ళకి కమ్యూనికేషన్ చేసి వాళ్ళు కూడా వచ్చేదని చూడాలి.